ఒక్కటి తీసుకోండి మేడం. వద్దు. సర్లేండి మేడం, ఉంటాను. సరే నాయనా. ఏదో జరుగుతుంది, నా కళ్ళు పప్పు ఏదో చేస్తుంది. ఎవడేవాడు వద్దొద్దు వెళ్ళిపో అంటున్నావు? మా ఆయన లోపల ఉన్నాడు, రావద్దని సిగ్నల్ ఇస్తావు కదా. అయ్యో, బుట్టలు అమ్ముకునేవాడండి. బుట్టలు అమ్ముకునేవాడా లేదా నిన్ను బుట్టలో దింపేవాడా? అయ్యో, అవేం మాటలండి. ఇట్లా చెప్తా. నైస్ పొజిషన్. భోజనానికి రెడీ చేయి. ఇయాలంటే ఏంటి? బిర్యానీ అండి. అబ్బో, బిర్యానీ. ఈరోజు ఏంటి? థర్స్డే. ఏం తింటానో తెలీదా? ఏం తింటారు? బిర్యానీ తింటా. తెచ్చి తగలబెట్టాడ, తగలబెట్టు. ఇది బిర్యానీయా? కుక్కలు కాదు కదా, పంది కుక్కలు కూడా తినవు దీన్ని. నువ్వు చేసే బదులు ఏ ప్యారడైస్ నుంచో చెప్పేచ్చుగా. అది ప్యారడైస్ బిర్యానీయేనండి. అంటే నన్ను యతవం చేద్దామనేగా? అంటే నీకు బిర్యానీ చేయడం రాదనమాట. రాదండి. ఇంకేం నేర్పించిందా మీ అమ్మ నీకు? ఊపుకుంటూ గట్ట పెట్టారు మీ అమ్మ నాన్న కలిసి. ఇంకేమొచ్చు? బజ్జీలు చేశానండి. ఓ, బజ్జీ చేసావా? బుజ్జి వెళ్ళి తీసుకురాపో. కూర్చో కూర్చో కూర్చో. తినండి. బజ్జీ తింటావా? పోనీ నేను తినిపిస్తే తింటావా? దీనిలా తీసి తినమ్మా. మిరపకాయ బజ్జీ. పైన పిండంతా తిని తిని కొవ్వెక్కిందే నీకు. మిరపకాయ తింటే తప్ప కొవ్వు కరగదు. తిను 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 తిను, స్పైసీగా ఉంటది. తిను తిను. ఇంకోటి కావాలి నాన్న? దా తిను. ఇదిగో. కావాలా కావాలా? తిను. చప్పగా ఉండి పిండి ఏం తింటావు? తిను, కారంగా ఉంటది. సూపర్, బాగుందా? ఏవండి, మంచి ఇంకేమైనా తెమ్మంటారా? ఎందుకే, నువ్వున్నావుగా. మీ నాయన ముష్టి 20 లక్షలు కట్నం ఇచ్చి నిన్ను జీవితాంతం చూసుకోమంటాడా? అదేంటండి అలా అంటారు? మీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పించాడుగా. ఇప్పించాడులే బోడిగాడు. ముష్టి 50,000 శాలరీ. అది నీ తిరుగుళ్ళకే సరిపోదు. తిరుగుళ్ళు? ఏవండి, ఎగ్జిబిషన్ పెట్టారంట, నన్ను తీసుకెళ్తారా? జైంట్ వీల్ తిరుగుతావా? కొలంబస్ ఎక్కుతావా? ఏవండి, అక్కడ పీచ్ మిఠాయి పెద్ద అప్పడం మీద కారం జల్లి అమ్ముతారు, అవి కొనివ్వరు? ఇట్రా. పీచ్ మిఠాయి, కారం పొడి. మీ ఫ్యామిలీకి ఇట్లాంటి పీత ఆలోచనలు తప్ప ఇంకేముండవే? ఎందుకండి ఎప్పుడు అలా మా కుటుంబాన్ని ఆడిపోసుకుంటారు? అబ్బా, మీది పెద్ద బంగారు కుటుంబం. మరి మా ఫ్యామిలీని ఏమనకండి. అంటానే, మీ అమ్మ ఒక జిత్తుల మారి నక్క, మీ నాన్న ఒక పిచ్చి పట్టిన కుక్క, నువ్వు ఒక శుద్ధ ముక్క, మీ తమ్ముడు ఆ రైల్వే స్టేషన్ లో తిరిగే చెక్క. అసలు ఆ బట్టతలోని నా కాలు కిందేసి తొక్కితే ఆ మజానే వేరు. ఏంటి రెండో పెక్కే తల జరిగింది? నువ్వు నన్ను కొట్టావే? నీకు రక్త చరిత్ర పార్ట్ 1, 2, 3. ఈ జుట్టు పట్టుకోవాలి నీకు వస్తున్నా బట్టతల. మా నాన్న అంటారు సచ్చినోడా. నీలాంటి శారీస్ ని చంపే తప్పలేదు. ఏంద్రా చోటు నీ అబ్బ రోజు చుక్క ముక్క తిని నా తమ్ముని చక్క అంటావరా? అక్కడ కొడితే నువ్వు అవుతావురా చక్క సచ్చినోడా. ఆడవాళ్ళ మీద చిన్నెత్తుతావరా?